ఇక్కడ ఒక యువ జ్యోతి అన్నటువంటి పేరులోనే కనిపిస్తుంది. యువకుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇది ఒక దిక్సూచిగా మారి ఇక్కడ జ్యోతి వెలిగించినటువంటి వ్యక్తిగా తను గమనించవచ్చు. ఎందుకంటే ఆ కాన్సెప్ట్‌లోనుంది ఎంతో మంది జన సంఘాలకు పేర్లు పెట్టుకుంటారు. నాయకుల పేర్లు పెడతా ఉంటారు. కానీ ఎక్కడ ఏది గాకుండా ఒక దివిటీగా, ఒక దిక్సూచిగా ఉండేటువంటి ఒక పేరు యువజ్యోతి అనే పేరులోనే అది సార్థక చేసుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆయన బాల్యమిత్రుడు, తనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. అన్న ఇప్పుడు మీకు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి గురించి చెప్తుంటే చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఒక నాయకుడు ఎలా ఉండాలో గ్రామీణ స్థాయిలో నుండి రాష్ట్ర స్థాయికి వెళ్ళినటువంటి క్రమం చూస్తుంటే మరి ఇట్లాంటి వ్యక్తులే నిజంగా సమాజానికి పనికొస్తారనేటువంటి విషయాలు ఒకరు కాకపోతే ఒకరు గమనించి వారికి సపోర్ట్గా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రజలకు నాయకుల అవసరం ఎంతుందో నాయకులకు కూడా ప్రజల సమస్యలను తీర్చడం కూడా అంతే పరమావధిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తిగా ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డిని అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మీకు వారికి ఉన్నటువంటి సంబంధం, అనుబంధం, వారి యొక్క ఆలోచన విధానం ఎట్లా ఇంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఇక్కడ మీ గ్రామస్తుల మీద? అన్న, పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ఉద్యమ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఒక మైలురాయి. కేసీఆర్ ఏ మాట అయితే చెప్తారో, ఏ కనుసైగ అయితే చేస్తారో దాన్ని తూచా తప్పకుండా ఆ కన్ను రెప్ప సైగతోటే ఉద్యమ ప్రస్థానాన్ని మొదలు చేసినటువంటి వ్యక్తి ఇతను. మా నల్లవెల్లిలో తను అప్పుడు రాజకీయంగా మంచి కాంగ్రెస్ పార్టీలో మంచి ఫేమ్లో మంచి అదిలో ఉన్నాడు. ఆ తరుణంలో ఈ తెలంగాణ ఉద్యమం వెనకబడ్డ తరుణాన్ని, ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేసిండంటే, ఇక్కడ ఉన్నటువంటి నల్లవెల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరినీ సమీకరించి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అందరినీ పిలిపించి ఒక వేదిక మీద కూర్చుండబెట్టి మనకు జరుగుతున్న అన్యాయం ఏంటిది, మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, మనకు ఆంధ్ర పాలకులతోటి మనకు ఉన్నటువంటి నష్టం ఏంటిది అనేది వివరించి ఒక్కటే ప్యానల్గా మొత్తం టోటల్గా టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన ఒక్కడే. ఇప్పటి వరకు కూడా ఇవ్వలేని ఒక నాయకుడు వస్తాడు, ఒక పార్టీ మారితే ఒకటే నాయకుడు వస్తాడు, ఓ 10 మంది వస్తారు ఆయన బట్టి. కానీ ఆయనే ఒక నియోజకవర్గాన్ని మార్చేసినటువంటి గొప్ప నాయకుడు. మేము మన చిన్నతనంలో ఆయన ఆలోచిస్తుంటే ఇంత మౌనంగా ఉంటాడు ఏందినే, ఇంత ఏదో దీర్ఘంగా ఆలోచిస్తాడు ఏందినే అనేది మేము అనుకునేది. మాతోటి తిరిగేది, మేము నెక్కర్లు వేసుకున్న కాంచెల్లి మేము ఆడేది, పాడేది, తిరిగేది, యూత్లో యాక్టివ్గా ఉండేది. కానీ ఏ రోజు కూడా కోపం లేని వ్యక్తి, మౌనంగా ఉంటాడు, శాంతిపరుడు. వేరే ఎవరైనా ద్వేషించినా ద్వేషించడు, తిట్టినా తిట్టాడు, కోపం అనేది ఆయనకు రాడు, మహాశాంతిపరుడు. అదైనా కూడా ఎవరైనా ఏమన్నా కూడా దాన్ని మనసులో పెట్టుకొని మళ్ళా తిరిగి ఏమనేవాడు కాదు. ఆయన రైల్వే గేట్ కింద మేమందరం కూడా రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం. ఆయన కాలేజీకి పోతే ఒకటే నోట్బుక్ పట్టుకొని పోయేవాడు. ఆ నోట్బుక్ పోయి అక్కడికి తీసుకుపోయి కూర్చొని ఆ లెసన్ వింటే మళ్ళీ ఎగ్జామ్లో ఆయన రాసేవాడు అంతే. ఎప్పుడు ఒక్కసారి విన్నాడు అంటే అది మళ్ళీ పర్ఫెక్ట్గా 100కి 100 మార్క్స్ వచ్చేటి అని. మాతోటి చదువుకున్న మేము రూము పక్కకే రూమ్ మాది. అట్లాంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుకుంటూ జెడ్పీటీసీ నుంచి ఇక క్రమేపీ ఆయన ఇలా ఒక రాష్ట్ర స్థాయికి ఎదిగి మేము అనుకున్నాం మాకు ఒక దేవుడు. మేము అప్పుడు ఓంకార్ గారితో ఉండేది, ఆయనే ఓంకార్ తర్వాత మాకు ఈయన ఓంకార్ అని మేము అనుకున్నాం. అట్లాంటి భావజాలాలు, కమ్యూనిస్టు భావజాలాలు ఈయనకున్నాయి. అలాంటి ఆలోచన పరుడు ఓంకార్ గారి ఆలోచనను కూడా ఈయన తీసుకునేవాడు, నేను ఓంకార్ లాంటి పనులు చేస్తా అని. అప్పుడు కూడా ఈ నీటి సమస్య ఓంకార్ గారు తీసుకొచ్చేది అసెంబ్లీలో, ఈయన కూడా అదే నీటి సమస్య తీసుకొచ్చి అక్కడెక్కడో ఉన్నటువంటి రామప్ప ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిని రంగాయి చెరువు కానీ మన పాకాల చెరువు కానీ అవి నింపి ఇక్కడ సస్యశ్యామలంగా రైతులను మనం ఆనందంగా చూడాలి అన్నటువంటి ఉద్దేశంతో చెక్కు డ్యామ్ల నిర్మాణానికి స్కెచ్ చేసేవాడు. ఎక్కడ చెక్ డ్యామ్ వేస్తే ఎన్ని ఎకరాలు పండుతుంది అట్లా ఒక స్కెచ్ చేసి ప్రతి ఒక్కసారి ఆయన మొత్తం మెంటల్గా ఆయన రైతు కుటుంబంలో పుట్టిండు, ఆయన ట్రాక్టర్ తోలిండు, ఆయన కష్టపడ్డాడు, అందరితోటి కష్టపడ్డాడు, చివరకు కుటుంబానికి కూడా దూరమైండు, ఇంటికి పోలేని పరిస్థితి ఆయనది. రాజకీయాలు చేస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏం రాజకీయాలు వద్దురా అన్నా కూడా వినకుండా రాజకీయాలు చేసేది వచ్చేది. ఆయనకు ఎవరైతే అనుసంధానం దగ్గర ఉన్నాడు మిత్రుల దగ్గర పడుకునేది. ఆయనే అట్లా ఇంటికి దూరమై ప్రజాసేవ కోసం ప్రజల కోసం
ఆయన ఒక ఊపిరిని ఈరోజు మాకు శ్వాసగా ఇచ్చి మాలాంటి స్నేహితులకు అండగా ఉండేది. ఏమైనా అంటే బాచి బాగేనా, నేనున్నా, మీకు ఏం కాదు అని అట్లా చెప్పేది వాడు. ఇవాళ ఆయన ఈ పరిస్థితికి వచ్చిన అంటే మనం నమ్మలేకపోతున్నాం అన్న. అట్లాంటివి మనం కోల్పోతాం అయ్యింది అనేది భయమైంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థమైంది. పెద్ది సుదర్శన్ రెడ్డి మౌనం వెనుక ఆయనలో అంతర్మదనం కూడా ఉందన్నట్టు మీరు మాటల్లో చెప్తున్నారు. మరి ఆ మౌనాన్ని కొందరు అపార్థం చేసుకుని అహంకారం అన్నటువంటి వాతావరణాన్ని కూడా క్రియేట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దానికి మళ్ళీ తను ఎన్నికల సమయంలో కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే వచ్చింది. మరి ఉద్యమ నాయకుడిగా మరి ఇట్లాంటి వ్యక్తి ఏంటంటే నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి సమస్యల మీద కూడా ఏంది ఆ ఆలోచనలు కూడా ప్రజా సమస్యల మీదనే ఉన్నటువంటి విషయం చాలామందికి తెలియకపోతుండొచ్చు. మరి అట్లాంటి వ్యక్తి ఒక మౌనమునిగానే మనం అనుకోవచ్చా? అదే మాట నేను ఒకసారి అన్నా మీరు ఇట్లా నమస్తే పెడితే పెట్టరు అని ఇట్లా అంటే, నేను నువ్వు ఒక్కటే, మనమంతా ఒకటే, నువ్వు నాకు నమస్తే పెట్టుడేంది, మనం ఎందుకు పెట్టుకోవాలి నమస్తే? నువ్వు అన్నావు నీ తమ్ముని, నేను తమ్ముని, నువ్వు అన్నావు అక్క చెల్లెళ్ళు, మనం అందరం కలిసి ఉండాలి. నమస్తేలు ఎందుకు, నమస్తేలతో ఎందుకు? నమస్తేలు అనేది మనకు వద్దు, అందరం కలిసి ఉందాం, నువ్వు నేను అన్నదమ్ముల లెక్క కలిసి ఉండాలి అనేది అంతే భావం, ఆయన భావం అదే. అంటే ఇప్పుడు ఆ నమస్తే పెట్టే అంత సమయం కూడా వృధానే అనుకోవచ్చు. ఎందుకంటే సమస్యలు ప్లస్ మనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఉంది. అంటే పైకి ఎందుకు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, మనసులో ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన. ఆయన ఏం తెలుసా, నువ్వు నాకు ఎందుకు నమస్తే పెడుతున్నావు, నాకు నమస్తే పెట్టొద్దు, మనం అందరం ఒక్కటే, నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చినాన్ని మాత్రం నాకు నమస్తే పెట్టకండి. చిన్నప్పటి నుంచి మనం ఆడుకున్నాం పాడుకున్నాం, మన అందరూ తెలుసు. మనం ఈ నమస్తేలతోటి మనం ఇట్లా దూరం కావద్దు, నమస్తే పెడితే దూరం అయినట్టే కదా అనే భావంతో ఆయన మాట్లాడేది. అది చెప్పుకోవడం కోసం క్రియేట్ చేయడమే అంత అవసరం లేదనేది, మన మధ్యలో ఈ మర్యాదలు ఎందుకనేది. అవసరం ఉంటే నా దగ్గరికి రా, చేసుకో పని, కానీ నమస్తేలు అంటే నన్ను చిన్న చూపు చూసినట్టు అవుతుంది ఇది చెప్పేదేనే. అలాంటి వ్యక్తి నిజంగా వారి ఆలోచనలు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ నిజంగా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు ఎంసీపీఐ పార్టీలో పనిచేసిన తర్వాత అక్కడి నుండే తనకు ఒక యువ నాయకత్వం అనేది కూడా అక్కంచెలే మొదలైంది. ఓంకార్ లాంటి నాయకుడిని చూసిన తర్వాత మరి అట్లాంటి నేపథ్యం కూడా తనలో ఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కువగా చూసినట్టయితే ఎక్కువ మాట్లాడకపోయేది, కానీ తను నడుస్తున్నా కానీ కూర్చున్నా కానీ ఒంటరిగా ఉన్న 10 మందిలో ఉన్నా కానీ తన ఆలోచనలు నిరంతరము ఇక్కడ సమాజం కోసము, ఇక్కడ బంధువులని కాకుండా ఇక్కడ ప్రజలే తమ కుటుంబ సభ్యులుగా భావించేవాడని చెప్పి అంటున్నారు. ఇంతవరకు ఇంటికి కూడా ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదని చెప్పి చెప్పడమే కాకుండా తన ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ తన మిత్రులే తన మిత్రుల ఇండ్లే తన ఇండ్లుగా భావించేది. ఎక్కడికి వెళ్ళినా కానీ తన పర అన్నటువంటి భేదం లేకుండా అందరితోటి కలివిడిగా కలిసిమెలిసి సమస్యలు ఉన్నటువంటి వాటి కోసం సాధన ఏ విధంగా దాన్ని సమస్యలు పరిష్కరించాలన్నట్టుగా ప్రణాళికలే తన ఆలోచనలుగా నిరంతరం తిరుగుతూ ఉండేవన్నటువంటి విషయాలు కూడా వారి మాటలో చెప్తున్నాయంటే ఎక్కడ చూసినా కానీ తన జీవితమే ఒక కారణ జన్ముడా అన్నటువంటి ఒక విషయాలు కూడా వీరి మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కుటుంబంతో సరైనటువంటి అనుబంధాన్ని పెంచుకుంటూనే మిగిలిన ఫ్రెండ్స్ను కూడా తన కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నారు. ఇక్కడ పరస్పరం ఒకరికొకరు గౌరవించుకోవాలన్నటువంటి ఆలోచనలు కూడా అవసరం లేదు. ఎందుకంటే తనలో ఉన్నటువంటి సమస్యలు నేలో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దూరం కొడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గౌరవం అనేది కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే అన్నటువంటి విషయాలు కూడా గమనించాలి. కొంతమంది అపార్థం చేసుకున్నటువంటి విషయం కూడా చాలా క్లీన్గా అబ్జర్వేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఫ్రెండ్స్ దాని మీద కూడా వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వ్యక్తి, ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలు పూర్తిగా తెలిసి దానికి పరిష్కార మార్గాలు కనుగొనడమే కాకుండా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తి తమ గ్రామంలో పుట్టి తమతోటి సన్నిహితంగా మెలిగిన వ్యక్తేనా అన్నటువంటి ఒక అనుమానం కూడా వీళ్ళకు కలుగుతుందంటే మరి వారి యొక్క ఉన్నతమైనటువంటి ఔదార్యం ఎట్లాంటిదో అనేది కూడా మనం గమనించాల్సింది. ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక టాప్ 5లో ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అభివర్ణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకొని రావాలన్న ఒక విజ్ఞప్తిని ఒకరికి అంటే భగవంతునికి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి నరాలు కొంత అస్వస్థకు గురైపోవడం కాదు, తమ నరాలు ఇక్కడ పనిచేయడం లేదంటున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె ఆగిపోవడం కాదు, ఒకవేళ ఆయనకేమన్నా జరిగితే మా గుండెలు ఆగిపోతాయన్న ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఇంత ప్రేమాభిమానాలు పెంచుకున్నటువంటి వ్యక్తి, తమ కంటే ఎక్కువగా అభిమానించేటువంటి వ్యక్తి, అతనికి ఏమైనా జరిగితే తాము ఇక్కడ
ఎక్కలేని పరిస్థితులు, మా గుండెలు ఆగిపోతున్నాయన్న ఒక ఆవేదన మాత్రం వీళ్ళలో వ్యక్తమవుతుంది. ఒక నాయకుడు అంటే ఒక గ్రామంలో పుట్టినటువంటి నాయకుడు రాష్ట్ర స్థాయిలో వెళ్ళి ఇంత ప్రజాదరణ పొంది ప్రజాభిమానాన్ని పొందడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి నాయకుల యొక్క మన్ననలు పొందినటువంటి ఒక నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఈ కాలంలో కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి పేరే చెప్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు తమ నియోజకవర్గానికే పరిమితం అవుతుంటారు, తమ గ్రామాలకే పరిమితం అవుతుంటారు, తమ కులానికే సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటిది ఏ కులము మతము అలాగే తన ఇహ పరాని కాకుండా ఎవరు ఏ సమస్యలతో వచ్చినా కానీ తను ముందుండి సమస్యల పరిష్కారానికి కృషి చేసేటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఉన్నటువంటి వ్యక్తిగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ అతను ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్ మైండ్స్ ఉన్నటువంటి అంటే రాజకీయాల్లోనే కొత్త క్రియేటివిటీని సృష్టించి పరిపాలన సౌలభ్యం కోసం తను గమనించిన అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా గమనించి వాటిని కూడా రాష్ట్ర స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఆ సమస్యలు మళ్ళీ ఎవరికి రాకుండా ఉండకుండా ఇక్కడ కేసీఆర్ లాంటి వ్యక్తులతోటి కలిసి పనిచేసినటువంటి ఒక శక్తిగా కూడా తమ నాయకుడు, తమ మిత్రుడు, తమ యొక్క ప్రాణ స్నేహితుడిగా ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డిని అభివర్ణిస్తున్నారు. మరి అట్లాంటి నాయకుడు మళ్ళీ తిరిగి వస్తే తమకంటే ఆనందించేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఇంకా ఎవరు ఉండరన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఒక భగవంతుని మాత్రం ఒక బాధాతప్త హృదయాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్ళీ తిరిగి మాలో కలిసిపోవాలని కూడా ప్రార్థన మాత్రం ఆ భగవంతుని చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చాలా ప్రాణం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2001 నుండి టీఆర్ఎస్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఒక చిన్న పోర కాడ నుంచి నేను చూస్తున్న వ్యక్తి ఇట్లా ఒక మనిషి మా విలేజ్కి వచ్చిన, మా లింకపల్లి విలేజ్, మా విలేజ్కి వచ్చిందంటే అరే ఇక రా అని చెప్పేది పేరు పెట్టి. ఆయన మెమొరీ పవర్ చాలా చాలా ఉంటుంది. అరే ఇటు రా అని చెప్పేది. చెప్పిన క్రమం ఆయన ప్రతి ఒక్క మనిషిని పేరు పెట్టి పిలిచేది. ఆ మనిషి ఇప్పుడు ఒక వ్యవస్థ ఆయనకు క్షీణించిపోవడం బాధాకరమైన విషయం. నల్లవెల్లి కాదు, ఒక రాష్ట్రం మొత్తం ఇప్పుడు భయాందోళనకు గురైంది. ఆయనను తలుచుకోవాలంటేనే మాకు ఇప్పుడు వణుకు పుడుతుంది. ఇలాంటి పరిస్థితి ఆ దేవుడు ఆయనకి ఎలా ఎందుకు ఇచ్చిండో కూడా మాకు అర్థం కాని విషయం. సడన్లీ ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. మాకు ఎన్నో మేళ్ళు చేసిండు. మా విలేజ్ అంతా ఇక కొత్త చీకటిమయంలో ఉండే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన మొట్టమొదటి క్యాండిడేట్ అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి. ప్లస్ మాకు యువకులు ఎలాంటి బానిసలు కాకుండా ఉండాలంటే మెడికల్ కాలేజీలు కావాలని పట్టుబడి మెడికల్ కాలేజీ రాష్ట్రంలో కేసీఆర్ తోటి చెప్పి నర్సంపేటకు మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది. రైతుల పట్ల ఆయన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి చాలా అవగాహనతో చెరువులలో నీళ్లు నింపాడు. ఏ చెరువు చూసినా నిండు కుండ లెక్క కనిపించేది. ఇప్పటి పరిస్థితిలో ఇప్పుడున్న పరిపాలకులలో చూస్తే ఎక్కడి గొంగడ అక్కడ వేసినట్లు ఉన్నది. ప్లస్ ఆయన ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడంటే మేము నమ్మలేని పరిస్థితి ఉన్నది. మాకు చాలా బాధగా ఉంది అన్న. పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి మీరు ఎందుకంటే మీలో మెలిగిన వ్యక్తిగా, మిమ్మల్ని దానిలో బాధ్యత ఉన్న వ్యక్తిగా, పెద్ది సార్ అంటే మాకు చాలా ఇష్టం. చాలా మంచి పనులు చేసి నల్లవెల్లికి పెద్ది సార్ ఖచ్చితంగా మళ్ళీ వస్తాడని మేము కోరుకుంటాను. పెద్ది సార్ మేమంటే అందరి ప్రజల మేరకు కోరం. పెద్ది సార్ ఖచ్చితంగా బతికి మళ్ళీ వస్తాడని మేము కోరుకుంటాం. మళ్ళా 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.